అందరికీ మన ఛానల్లో వీడియోస్ చూసి చాలా మంది ఇంటి నుంచే రీసెల్లింగ్ చేస్తూ మనీ ఎర్న్ చేయాలనుకుంటున్నారు. ఈ వీడియోలో నేను వాళ్ళందరి కోసం ఒక బెస్ట్ ఆపర్చునిటీ అయితే ఇవ్వబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేయండి. ఫస్ట్ రీసెల్లింగ్ స్టార్ట్ చేద్దాం అనగానే మీకు వచ్చే డౌట్స్ ఏంటి అంటే, ఏ సెల్లర్స్ రీసెల్లింగ్కి ప్రోడక్ట్స్ ఇస్తారు, ఎలా కాంటాక్ట్ అవ్వాలి, వాళ్ళ డీటెయిల్స్ ఎలా ప్రొవైడ్ చేస్తారు, సోషల్ మీడియాలో ఎలా పోస్ట్ చేయాలి. వన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాక ఆన్లైన్ పేమెంట్ మనం చేయించుకోవాలా లేదా సెల్లర్కి చేయించాలా, ప్రోడక్ట్ని మనం షిప్ చేయాలా లేదా సెల్లర్ షిప్ చేస్తారా, అలాగే ఇంకా చాలా చాలా డౌట్స్ ఉంటాయి కదా. ఆ డౌట్స్ని అయితే ఈ వీడియోలో ఇప్పుడు నేను క్లారిఫై చేస్తాను. ఫస్ట్ మీరు రీసెల్లింగ్ స్టార్ట్ చేద్దాం అనుకోగానే మీరు సెల్లర్ని కాంటాక్ట్ అవ్వాలి. సో సెల్లర్ వాళ్ళ ప్రోడక్ట్స్ని మీకు రీసెల్లింగ్కి ఇస్తాము అంటే వెంటనే మీరు వాళ్ళ దగ్గర నుంచి అప్డేట్స్ తీసుకోవాలి. వాళ్ళు ఒక ప్రైస్ సెట్ చేసి పెట్టుకుంటారు వాళ్ళ ప్రోడక్ట్కి. ఆ ప్రోడక్ట్కి మీరు కొంత మార్జిన్ యాడ్ చేసుకొని మీ సోషల్ మీడియాలో అయితే ప్రమోట్ చేసుకోవాలి. అక్కడ నుంచి ఎవరైనా కస్టమర్స్ ఆ ప్రోడక్ట్ కావాలి అన్నప్పుడు వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని వాళ్ళతో మీరు ఆన్లైన్ పేమెంట్ అయితే చేయించుకోవాలండి. వన్స్ వాళ్ళ ఆన్లైన్ పేమెంట్ చేయగానే మీరు కస్టమర్ డీటెయిల్స్ సెల్లర్కి ఇచ్చేసి అండ్ మీ మార్జిన్ మీరు ఉంచేసుకొని మిగిలిన అమౌంట్ సెల్లర్కి అయితే ఇచ్చేసేయాలి. సో సెల్లర్ ఏం చేస్తాడంటే ఫ్రమ్ అడ్రస్లో మీ డీటెయిల్స్ పెట్టేసి కస్టమర్ డీటెయిల్స్ తీసుకుంటారు కదా మీ దగ్గర నుంచి, ఆ డీటెయిల్స్ టు అడ్రస్లో పెట్టేసి సో డెలివరీ చేసేస్తాడు కస్టమర్కి. సో కస్టమర్కి డెలివరీ అయినప్పుడు కస్టమర్కి డౌట్ రాదు ఆ ప్రోడక్ట్ వేరే వాళ్ళది అని. సో సెల్లర్ ఎలాగో మీ అడ్రస్ పెడతాడు కాబట్టి సో వాళ్ళకి డౌట్ రాదు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మీ అమౌంట్ మీకు వచ్చేస్తుంది అండ్ సెల్లర్ అమౌంట్ సెల్లర్కి వచ్చేస్తుంది. ప్రోడక్ట్ కస్టమర్ దగ్గరికి ఈజీగా రీచ్ అయిపోతుంది. అండ్ బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పాను కదా, ఏంటి అంటే మన సబ్స్క్రైబర్ ఒకరు నన్ను కాంటాక్ట్ అయ్యారు అండి, స్వాతి గారు. తను పరి కలెక్షన్స్ అనే పేజ్ని అయితే రన్ చేస్తున్నారు. సో ఈ పరి కలెక్షన్లో మీకు రెగ్యులర్గా తను రీసెల్లింగ్కి అయితే శారీస్, జ్యువెలరీ, డ్రెస్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇక్కడ నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను చూడండి తన కాంటాక్ట్ నెంబర్. మీకు ఎవరికైనా రీసెల్లింగ్ చెయ్యాలి అని ఉంటే వెంటనే తనని కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఇంకోటి ఏంటి అంటే తను ఫ్రీగానే మీకు డీటెయిల్స్ ఇచ్చేస్తుంది. సో మీరు తన దగ్గర నుంచి ప్రోడక్ట్ డీటెయిల్స్ తీసుకొని మీ సోషల్ మీడియాలో అయితే పోస్ట్ చేయండి. ఎవరైనా కస్టమర్స్ కావాలి అంటే వెంటనే తనకి ఆ డీటెయిల్స్ ఇచ్చేసి అండ్ కస్టమర్స్తోని మీరు ఆన్లైన్ పేమెంట్స్ చేసుకొని తన ప్రోడక్ట్ అమౌంట్ తనకి వేసేసి మీ మార్జిన్ అమౌంట్ మీరు ఉంచేసుకోండి. ఇది చాలా మందికి అయితే యూజ్ అవుతుంది. అండ్ మీలో ఎవరైనా సెల్లర్స్ ఉంటే మీరు కూడా మీ ప్రోడక్ట్స్ని రీసెల్లింగ్కి ఇవ్వాలి అంటే ఈ వీడియో కింద కామెంట్స్లో మీరు కామెంట్ చేయండి. ఇలా ఎవరైనా కామెంట్స్ చూసినప్పుడు మీ కలెక్షన్స్ కూడా వాళ్ళు చూస్తారు. రీసెల్లింగ్ చేయాలి అని మన ఛానల్లో అండ్ మన సబ్స్క్రైబర్స్కే చాలా మందికి ఉందండి. సో వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి కాబట్టి మీరు కామెంట్స్లో అయితే మీ డీటెయిల్స్ ప్రొవైడ్ చేయండి. అండ్ మీలో ఎవరికైనా రీసెల్లింగ్ చెయ్యాలి అని ఉంటే కనుక పరి కలెక్షన్స్ స్వాతి గారిని అయితే కాంటాక్ట్ అవ్వండి. సో మీకు ఇంటి దగ్గర నుంచే రీసెల్లింగ్ స్టార్ట్ చేద్దామని ఉన్నా కానీ ఎవరిని కాంటాక్ట్ అవ్వాలో తెలియట్లేదు కాబట్టి నేను ఇలా పరి కలెక్షన్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చానండి. వాళ్ళ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళు ఫ్రీగానే మీకు రీసెల్లింగ్కి ప్రోడక్ట్స్ ఇస్తారు. వాళ్ళ ప్రోడక్ట్స్కి మీరు మార్జిన్ యాడ్ చేసుకొని మీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయండి. వన్స్ ఎవరైనా కావాలి అంటే వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. నేను వాళ్ళ పేజెస్ చెక్ చేశాకే నేనైతే మీకు చెప్తున్నాను. ఖచ్చితంగా ఈ వీడియో చాలా మందికి యూజ్ అవుతుందనే చేస్తున్నాను. మీ వాళ్ళకి ఎవరికైనా ఇలా రీసెల్లింగ్ చేయాలి అని ఉంటే ఇంటి నుంచే మొబైల్ అండ్ డేటా ఉంటే సరిపోతుంది కాబట్టి ఎవరైనా చేస్తారు కాబట్టి ఎవరైనా ఉంటే వాళ్ళకి వెంటనే షేర్ చేసేయండి ఈ వీడియోని. ఈ వీడియో మీకు ఏమాత్రం ఇన్ఫర్మేటివ్గా అనిపించినా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.